హలో అండి, ఈరోజు చాలా ఈజీ అండ్ సింపుల్గా బ్రెడ్ పిజ్జా చేసుకుందాము. చూసేద్దాం రండి. ముందుగా కార్న్ని ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత షిమ్లా మిర్చ్, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత చీజ్ స్లైసెస్ చిన్న క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బ్రెడ్ స్లైసెస్ని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బ్రెడ్ స్లైసెస్కి సాస్ రాసి దాని మీద చీజ్ క్యూబ్స్ ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, చీజ్ క్యూబ్స్, కార్న్, క్యాప్సికమ్ ఇంకా ఆనియన్ ముక్కలు కూడా వేసేసి, మీకు ఇంకా కావాలంటే మష్రూమ్ లేదా ఆలివ్స్ కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసాక మళ్ళీ పైన చీజ్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి అలా యాడ్ చేస్తే. తర్వాత పైన కొద్దిగా స్టవ్ ఆన్ చేసి ఒరిగానో స్ప్రింకిల్ చేసి 2 minutes వదిలేస్తే మన బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోతుంది. Like, share and subscribe. Thank you.